విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. వేల కోట్ల రూపాయల ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ కుంభకోణానికి సంబంధించి ప్రముఖ నటి సుమి బోరా అరెస్ట్ అయ్యారు. ఆమెతో పాటు ఆమె భర్త తార్కిక్ బోరాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆన్లైన్ ట్రేడింగ్ కుంభకోణం అస్సాం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్ సుమి బోరా, ఆమె భర్త తార్కిక్ బోరాకు ప్రమేయం ఉంది అనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ దేశం విడిచి పారిపోయే అవకాశం ఉండడంతో పోలీసులు ఇప్పటికే వీరిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాగా ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడు విశాల్ పుకాన్ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కుంభకోణం వివరాల్లోకి వెళ్తే, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి భారీ లాభాలను అందిస్తామని అస్సాంలో మోసగాళ్లు ప్రజల నుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశారు. పెట్టిన పెట్టుబడులపై 60 రోజుల్లోనే 30% లాభాలు అందిస్తామని చెప్పడంతో ప్రజలు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇలా ప్రజల నుంచి దాదాపు 2,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇలా ప్రజల నుంచి సేకరించిన 1,000 కోట్ల రూపాయల సొమ్మును ప్రధాన నిందితుడు విశాల్ సినీ రంగంలో పెట్టుబడులుగా పెట్టాడు. అలాగే 4 నకిలీ సంస్థలను ఏర్పాటు చేశాడు. భారీ ఎత్తున ఆస్తులను కూడా కొనుగోలు చేశాడు. ఈ కుంభకోణంలో హీరోయిన్ సుమి బోరా, ఆమె భర్తకు కూడా ప్రమేయం ఉందని తేలడంతో వారిని అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ప్రమేయం ఉన్నట్లు ప్రధాన నిందితుడు విశాల్ పుకాన్ పోలీసులకు విచారణలో వెల్లడించారు. ఈ క్రమంలో నటి సుమి బోరాను, ఆమె భర్త తార్కిక్ను పోలీసులు విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా వాళ్ళిద్దరూ రాలేదు. దీంతో వారు పారిపోయే అవకాశం ఉండడంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నటి సుమి బోరా ఒక వీడియోను విడుదల చేశారు. ఈ కుంభకోణంతో తమకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు. తమపై అసత్య ప్రచారం చేస్తున్నారు అని వాపోయారు. తన పరువుకు నష్టం కలిగించేలా వార్తలు ప్రచురిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎక్కడికి పారిపోలేదు అన్నారు. ఈ నేపథ్యంలో నిజాల వెల్లడి కోసమే తాను, తన భర్త పోలీసుల విచారణకు సహకరించాలని నిర్ణయించుకున్నామని అన్నారు. అయితే ఈ వీడియోను విడుదల చేసిన రోజే సుమి బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు.